3 నెలల ముందు 'దురంధర్' సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పెద్దగా అంచనాలు లేవు. దక్షిణాది ప్రేక్షకులైతే ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లే కనిపించలేదు. నార్త్ ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా జరగలేదు. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అంతకంతకు పెరుగుతూ పోయాయి. సినిమా రేంజే మారిపోయింది. 2 నెలల థియేట్రికల్ రన్ తో ఏకంగా 1400 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. దీనికి కొనసాగింపుగా మార్చి 19న రాబోతున్న 'దురంధర్ 2' మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. వాయిదా వార్తలకు చెక్ పెడుతూ మొన్ననే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటు టీం ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చితే విడుదలకు ముందు రోజు సాయంత్రం దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ఫిక్స్ చేస్తూ 12 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టేసింది. దీంతో ఒక్కసారిగా బుక్ మై షో షేక్ అయిపోయింది. రేపు ఎల్లుండో సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా జనం ఎగబడి మరీ ప్రీమియర్స్ టికెట్లు కొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదు. హైదరాబాద్ లో పెయిడ్ ప్రీమియర్ షోల బుకింగ్ స్టేటస్ చూస్తే షాక్ అవ్వక మానలేరు. టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాల రేంజ్ లో టికెట్లు తెగుతూ ఉన్నాయి. 'దురంధర్ 2' రిలీజ్ రోజే తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ సినిమా అయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ కాబోతోంది. దానికి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతూ ఉన్నారు. అయితే ఆ షోలకు స్పెషల్ రేట్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది టీం. కానీ కోర్టు ఆదేశాల కారణంగా అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేలా లేదు. ఒకవేళ జీవో వచ్చినా కూడా పుణ్యకాలం గడిచిపోవడం ఖాయం. ఈలోపు 'దురంధర్ 2'కు ఇప్పుడు అందుబాటులో ఉన్న షోలన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయి కొత్త షోలు మొదలు పెట్టేలా ఉన్నారు. ఈ చిత్రాన్ని నార్మల్ రేట్లతో రిలీజ్ చేస్తూ ఉండటం పెద్ద అడ్వాంటేజ్. పవన్ సినిమాకు జీవో తెచ్చుకుని ప్రీమియర్స్ వేసినా కూడా రేటు 1000కి అటు ఇటు పెడతారు. ఇది 'దురంధర్ 2'కు ప్లస్ అవుతుంది. హిందీ సినిమా కదా అని దీన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీని క్రేజే వేరుగా ఉంది. ప్రీమియర్స్ అనే కాక రెగ్యులర్ షోల పరంగా చూసినా కూడా పవన్ సినిమాకు అది చేసే డ్యామేజ్ గట్టిగానే ఉండబోతోందన్నది స్పష్టమవుతూ ఉంది.